అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 30వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ప్రేమ కోపపడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనమందు ప్రేమ త్వరగా కోపపడదు. కోపము అనగా ఓటమి యొక్క సూచన. కోపమును అధిగమించువాడే జయించువాడు. ఒకనిపై ఇతరులు నేరము మోపి నిందించుచున్నప్పుడు, అతనిని పరిహాసము చేయుచున్నప్పుడు అతడు కోపమునకు చోటివ్వక దైవిక ప్రేమతో నడుచుకున్నట్లయితే అతడే శోధనను జయించిన వాడై ఉండును. ఏ మనుషుడైతే కోపమును ప్రేమ చేత జయించుచున్నాడో అతడే ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి యందును జయించుచున్న వాడై ఉండును. ఒక మంచి సహోదరిని వివాహము చేసుకున్నవాడు మృగ స్వభావము గలవాడై ఉండెను. ఆమె ధనము కొరకే ఆమెను వివాహము చేసుకుని ఉండెను. ఒక దినమున ఉదయాన చిన్న సమస్య నిమిత్తము అతడు ఆమెను కొట్టి తన్నేసి బయటకు వెళ్ళిపోయాను. మధ్యాహ్నము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బల్ల మీద భార్య తన కొరకు ఆహారం పెట్టి ఉండుటను చూచి నివ్వరపోయాను. అతని భార్య అతనిని ప్రేమతో పిలిచి భోజనము వడ్డించుటకు కూర్చుండేను. అప్పుడు ఆ భర్త, నేను నిన్ను ఉదయమున అత్యధికంగా గాయపరిచానా అని అడిగినప్పుడు అతని భార్య చెప్పిన జవాబు అతని హృదయమును తాకేను. ఆమె చెప్పిన మాట, మీరు నన్ను కొట్టనే లేదు, మిమ్ములనే కొట్టుకున్నారు. ఆనాడు ఆలయం నందు దేవుని సముఖంలో నా చెయ్యిని మీ చెయ్యిలో పెట్టినప్పుడు నా శరీరము అంతయు మీకు సొంతమైపోయింది. బైబిల్ గ్రంథమునందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో నా శరీరమునకు మీరే అధికారి అని స్పష్టముగా చెప్పి ఉన్నాడు. చూడండి, దేవుడు నాకు దయచేసిన శిరస్సు మీరే, నేను మీకు సొంతము. నన్ను కొట్టుటకు గాని తొక్కుటకు గాని మీకు హక్కు ఉంది. మీరు నాకు ఏమి చేసినను నాకు ఈ లోకమునందు ప్రేమించుటకు మీరు తప్ప వేరే ఎవరిని దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పాను. ఇట్టి మాటలను చెప్పి ఆమె అతని వైపు చూచెను. అయితే అతడు హృదయము బద్దలైనట్లుగా మనసునందు నొచ్చుకొనేను, ఏడ్చుచుండెను. ఆ దినము మొదలుకొని ఆ కుటుంబము లోతైన ప్రేమ చేత కట్టబడి లేవనెత్తబడెను. యేసును సిలువలో తేరి చూడుడి. ఎంతటి నిందలు, ఎంతటి అవమానములు, ఎంతటి పరిహాసములు! దానితో పాటు కోడాలతోనూ కర్రతోనూ కొట్టబడినే, మేకుల చేత దెక్కొట్టబడినే. ఆయన కోపపడినా లేనే లేదు. దానికి బదులుగా ఆయనను హింసించిన వారి కొరకు ఆయన తండ్రి వైపు చూచి, తండ్రి, వీరిని క్షమించుము అని వేడుకొనెను కదా. అది కోపమును జయించేటువంటి మార్గము. ప్రేమ విస్తారమైన పాపములను కప్పును. పాపములు కప్పబడినప్పుడు కోపమునకు గాని మూర్ఖతకు గాని అక్కడ తావులేదు. జగడములకు గాని విభజనలకు గాని అక్కడ మాటలే లేవు. ప్రేమ దైవిక ఏలుబడిని చేయును. ప్రత్యేకముగా యేసు ఈ లోకమును విడిచి కొనిపోబట్టుకు ముందుగా పలుమార్లు శిష్యులను చూచి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పాను. అందుకు ఆయనే ఆదర్శవంతముగా ఉండెను. యేసు చెప్పెను, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలెను అనుటియే నా ఆజ్ఞ ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. దేవుని బిడ్డలారా, క్రోధమును కోపమును ప్రేమ చేత జయించుచున్న వారై ఉండుటకు మనము ప్రయత్నించవలెను. నేటి ధ్యానమునకై ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 5వ అధ్యాయము 17 మొదలుకొని 39 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.